ఈయన ఆ కృష్ణ సంకీర్తన రామ సంకీర్తన చేస్తూ దేశం మొత్తం కూడా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడా కూడా ఒక చోట ఉండరు, తిరుగుతూనే ఉంటారు. ఆ రామనామ సంకీర్తన చేస్తూనే ఉంటారు. మన హిందుత్వ ధర్మాన్ని కాపాడుతూనే ఉంటారు. అనుకోకుండా ఈరోజు ఆయన ఏలూరు రావడం, అసలు అనపర్తి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం నుంచి బయలుదేరి అనపర్తి వెళ్ళిపోయే ఆయన్ని నేను ఆపాను. ఎలాగైనా సరే లాస్ట్ టైం వస్తాను రాలేదు, ఈసారైనా సరే ఖచ్చితంగా రావాలి అని చెప్పని వాళ్ళకే ఫోన్ చేసి, స్వామీజీ రేపు మార్నింగ్ వస్తారు, మీరు ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి, ఆయన మార్నింగ్ బయలుదేరి వస్తారని చెప్పని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఆపి స్వామిని ఇక్కడ ఉంచి ఈరోజు ఈ మన గ్రామానికి తీసుకురావడం జరిగింది. ముందుగా స్వామీజీకి ఒక చిరు సత్కారం శాలువతో స్వామివారిని గౌరవించుకున్నాం. స్వామివారిది అయ్యవారిది ఏమంటారు అలా పట్టుకున్నాం. చాలా సంతోషం, స్వామీజీ మా యొక్క కోరికకు అంగీకరించి మా గ్రామానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మా భక్తులందరినీ కూడా ఉద్దేశించి మీ యొక్క మధుర వాక్యాలు చెప్తే మేమందరం కూడా చాలా ఆనందపడతాం. జై శ్రీరామ్. ఎవరు జై శ్రీరామ్ అండి? ఏం పేరు జై శ్రీరామ్ చెప్పిన వాళ్ళు ఎవరు? నీ పేరేం పేరు? తాన్వి. తాన్వికి అందరూ చప్పట్లు కొట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కానీ మనం చాలా మంచి కాలంలో మంచి ప్రదేశంలో ఉన్నాం. ఒక 2 నిమిషాలు సంకీర్తన చేద్దాం. ఋషులు ప్రతిష్ఠ చేసిన, అది కూడా అగస్త్య ప్రతిష్ఠ అయినటువంటి స్థలంలో ఉన్నామంటే అది ఎంత పూర్వ పుణ్యం ఉండాలి చెప్పండి. చాలా శివాలయాలు ఉండొచ్చు, కానీ ఈ చరిత్ర కంటే ముందు పురాణ ప్రసిద్ధి చెందినటువంటి స్థలం. మనకు విలువ తెలియక ఏదేదో అయిపోతూ ఉన్నారు. కానీ సంకీర్తన చేద్దాం, మాట్లాడుకుందాం. జయ జయ శంకర, మీరు హర హర శంకర. జయ జయ శంకర, 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 హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఒక రామనామ కీర్తన చేసుకుని మనం విషయంలోకి వెళ్దాం. ఈరోజు ఏకాదశి. ఎవరైనా ఉపవాసం చేశారా? ఇలాంటి ప్రశ్నలు అడగరాదు, మీరు వినరాదు, మీరు చెప్పరాదు, నువ్వు చెప్పరాదు. నానా మేము ఇవాళ ఉపవాసం అయినా ఆ వాక్ అలా వస్తూ ఉంటుంది భగవంతుడి యొక్క కృప వలన. ఇప్పటిదాకా మన రామకోడి దగ్గర జనార్దన స్వామి గుడి ఎదురుగా ఇంకా ప్రారంభం కానటువంటి మ్యూజియం దగ్గరికి వెళ్ళాం. లోపల ఎన్ని శిల్పాలో, ఎన్ని తాళపత్ర గ్రంథాలో, ఎన్ని రాగిరేకులో, ఎన్ని చరిత్రకు సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటి సాక్ష్యాలు మనకి ఎన్నో ఉన్నప్పటికీ మన వాళ్ళు
ఓ ముస్లిం నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, గురుగారండి రామాయణం జరిగిందని నేను నమ్మినట్టు ఇందులో కూడా నమ్మట్లేదు అన్నాడు. ఎందుకంటే మనం సినిమా నమ్ముతాం కానీ మనం చరిత్రని పురాణాన్ని నమ్మం. అలా సినిమా వాళ్ళు తయారు చేశారు, లేకపోతే ఇంకెవరో తయారు చేశారు. కానీ మనకి చరిత్ర జరిగిందని సాక్ష్యం ఉంది. ఇప్పుడు అక్కడ చిన్న నంది ఉందా, ఎప్పటి నంది మనకు తెలియదు. దాన్ని కార్బన్ పరీక్ష చేస్తే తెలుస్తుంది 1000 ఏళ్ళలో 2000 ఏళ్ళు. అలాంటివి ఎన్నో ఆ మ్యూజియంలో ఉన్నాయి. ఇక్ష్వాకుల కాలం నాటి స్తంభం ఉంది. ఇక్ష్వాకులు అంటే ఎవరండి? రాములు గారు. మనం రామదాస్ గారి కీర్తన, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. ఇంకో 10 రోజులు పోతే శ్రీరామనవమి నానా. మరి ఆ రాముడు మనందరికీ మర్యాద పురుషోత్తముడు అయోధ్యలో 600 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠితుడయ్యాడు. మన దేవాలయాలు ఎన్నో మనం నష్టపోయాం, ఎన్నో ప్రాణాలు కోల్పోయాం, ఎన్నో మానాలు, ఎన్నో స్థలాలు, ఎన్నో గోవుల్ని కోల్పోయాం. ఏదో పుణ్యాత్ములు ఉండబట్టి మళ్ళీ మళ్ళీ మన గుళ్ళు పునర్నిర్మాణం చేసుకుంటూ మీలాంటి తల్లులు ఉండబట్టి ఇలా కూర్చుని మాట్లాడుకునే స్థితి ఉంది. ఇప్పుడు వచ్చేటప్పుడు అనిల్ అన్నాడు, గురూజీ ఇది ఒక మినీ పాకిస్తాన్ అన్నాడు, ఒక ఏరియా మీదుగా వస్తూ. ఇలాంటి మినీ పాకిస్తాన్లు దేశం అంతా అన్ని చోట్ల ఉన్నాయి. అవి ఎలా తయారవుతున్నాయి? కేవలం మన నిర్లక్ష్యం వల్ల తయారవుతున్నాయి. ఏమిటి ఆ నిర్లక్ష్యం అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. కళ్యాణ్ చక్రవర్తి పెళ్ళి అయిందని రైట్, మీకైందా సార్? ఎంతమంది పిల్లలు? రైట్, మీకైందా పెళ్ళి? మీకు ఎంతమంది పిల్లలు సార్? మీకు పెళ్ళి అయిందా? మీకు ఎంతమంది పిల్లలు? చూడండి, మ్యాక్సిమం ఆన్సర్ ఏమొచ్చింది? మేమిద్దరు, మాకిద్దరు. మనమేమో ఈ నినాదంలో ఈ విధానంలో ఉన్నాం ఓ 35-40 ఏళ్ళ నుంచి, ఇందిరాగాంధీ పుణ్యవాణి. కానీ వాళ్ళదేంటి? 4 బేబీస్ 40 బేబీస్. బాగానే వచ్చు హిందీ, చెప్పడం హిందీ బాగానే వచ్చు. హమ్ 5 హమ్కో 25, 5 పిల్లలు 10 పిల్లలు. ఆ విధంగా వాళ్ళు ప్రతి చోట ఆక్రమణ కబ్జా చేస్తూ ఉన్నారు. తమిళనాడులో ఒక శివాలయం వయస్సు 1500 సంవత్సరాలు, అది మాది అంటారు. వాళ్ళ మతం పుట్టే 1400 ఏళ్ళు. అది వాళ్ళు ఎలా అవుతుంది అంటే మనం బలహీనమైన ప్రతి చోట వాళ్ళు ఆక్రమిస్తారు. దోషం వాళ్ళదా మందా? నువ్వు తలుపులు తీసి పడుకున్నావు, దొంగోడు వచ్చి ఎత్తుకుపోయాడు, ఏమైనా కంప్లైంట్ చేస్తావు? నీ కంప్లైంట్ చేసే హక్కు ఉందా? తలుపులు తీసి పడుకుని వాడి తప్పు కాదుగా, నువ్వు తలుపులు తీసావు. ఇప్పుడు రేపు శ్రీరామం వస్తుంది, పువ్వులు కొంటారు. మీరంతా మా అమ్మలో కొనేటప్పుడు కళ్ళు మూసుకుని కొంటారా, కళ్ళు తెరుచుకుని కొంటారా? బేరం ఆడతారు. బేరం ఆడటం వరకు ఓకే, మిమ్మల్ని అసలు ఆ విషయంలో ఆపలేము మనం. మీరు రిలయన్స్ వాడు ఒప్పుకోడు కాబట్టి, డీమార్ట్ వాడు ఒప్పుకోడు కాబట్టి కుదరదు. లేదా మీరు బేరం ఆడతారు. అది మా అమ్మాయి అయినా సరే, మా చెల్లి అయినా సరే, ఆ విషయంలో మనం తగ్గేదే లేదు. ఆడ తగ్గించకపోయినా సరే, అవునమ్మా. కానీ మీరు పువ్వులు ఎవరి దగ్గర కొంటున్నారు ఎప్పుడైనా చూసారా? ఆ పువ్వులు కొనేవాళ్ళు ఆ పువ్వులతో భగవంతుని అర్చించే వాళ్ళేనా? లేకపోతే మనం చేసే పూజని అవహేళన చేసేవాళ్ళ? చూడాలా వద్దా? ఇప్పుడు ఒక ఆయన ఒక షాపులో 1400 బాకీ, పూల అంగడి, మళ్ళీ ఇస్తాను అన్నాడు. ఆవిడ గొడవకు వచ్చి వాళ్ళు 50-60 మంది వచ్చారు. గుడి ఎక్కడికి పోదుగా, గుడి అయితే పోదు కదా. ఆయన రోజు పూలు కొన్నాడు, అప్పుడు కుదరలేదు, ఇవ్వలేకపోయాడు. మళ్ళీ ఇస్తా అన్నాడు, గొడవకు వచ్చారు. ఎందుకు? వాళ్ళు ఎవరు? శివుణ్ణి మొక్కరు వాళ్ళు. శివుణ్ణి దేవుడు అనరు, రాయి అంటారు వాళ్ళు. ఇప్పుడు మనం నమ్మే దైవాన్ని రాయి అనేవాడు నీకు బాయి ఎలా అవుతాడు? మనం తినే దాంట్లో ఉమ్ము వచ్చా పోసేవాడు నీకు బయ్య ఎలా అవుతాడు?
మీకు తెలుసా ఆ మధ్య బెంగళూరులో పానీపూరిలో ఉప్పు తక్కువైందని ఇది పోసేశారు వాళ్ళదే. అందుకని కొనేటప్పుడు ఎవరక్కడ మాట్లాడుతున్నారు కొంచెం దేకన్నాను, హిందీలో దేకండి వాళ్ళు, తర్వాత తెలుగులో దేకించండి. సో మనం ఎక్కడ కొంటున్నాం ఎక్కడ తింటున్నాం కొంచెం చూసుకోవాలా వద్దా? కొంచెం చిన్న పిల్లని అడుగుదాం, తల్లి నీ గిఫ్ట్ ఇస్తా, ఏం పేరు నీ పేరు? నువ్వే దగ్గర పడు ఆ సంచి రైట్. ఏం పేరు నీ పేరు? గీతాంశియా? ఎలా ఇందా అయిపోయినాయి ప్రసాద్? ఇంకో సంచి ఇంకా ఖర్చులో ఉన్నారు కదా దానం చేసిన ఆయన ఇంకోటి కూడా ఉంటారు. ఇంకో సంచి ఉంది కదా, సంచిదే కావాలి ఆ సంచుని తీసుకురా. అమ్మయ్యా ఓ ప్రసాదం దొరికింది, యజ్ఞ ప్రసాదం. అందరు పెడదాం ఒక్కదాన్ని తినేద్దాం ప్రసాదం. నిన్న రవివారం గారు యజ్ఞం చేసి ఇచ్చారు, ఇది అందరికి పెడదాం ఒక్కదాన్ని తినేద్దాం. వినపడిందండి? అందరు పెడదాం ఒక్కదానిమైనా సగటు కొట్టిందే అది దాని బంగారు తల్లు గిఫ్ట్ ఇవ్వగలగా మరి ఎవరు చేద్దాం? ఆయన అందరికి పెడతారే యజ్ఞ ప్రసాదం. అమ్మ వచ్చిందా? అమ్మమ్మ వచ్చిందా దగ్గరికి? నాన్న పేరు నానితో వచ్చావా? నాని ఎక్కడుంది? నీ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? గిఫ్ట్ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఇస్తా అన్నారు కదా, అందుకనే ఇవ్వాలి కదా. నువ్వు గుడ్డాలి కదా. ఏ గుడ్డు? వెరీ గుడ్ అంటే అడుగుద్దా? వెరీ గుడ్ కాబట్టి అందరికీ ఇవ్వాలి. అందరూ కొట్టున్నాం మరి మంత్రం చెప్తాం మనం. మంత్రం చెప్తామే, చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా. అందరు తల్లి చమలు కొట్టు. గీతాంశి, శ్రేయాంశి, దేవాంశిలా గీతాంశి బలే ఉంది. కూర్చో బంగారు తల్లి. ఇలాంటి బిడ్డలనే కదా మనం కాపాడుకోవాలి. మనకి హిందీలో మాట ఉంది ఏంటంటే, అంటే ప్రపంచంలో ఏ రకాల మనుషులు ఉంటారు అని. తేరా బి తేరా, మేరా బి తేరా. వాడు ఉత్తముడు, మహాత్ముడు అంటారు. అంటే నీది నీకే, నాది కూడా నీకే. మధ్యముడు తేరా బి తేరా, మేరా బి తేరా. మీది మీకే, మాది మాకే అంటాడు. ఇంకా నీచి కమీన్ తర్వాత తెలుసు కదా, చెప్పకూడదు, బయట ఉంటుంది రోడ్డు మీద. ఆ నీచి కమీన్ గారు ఏమంటాడు? తేరాబి మేరా, మేరాబి మేరా. అంటే ఏంటి? నీది నాకే, నాది నాకే. వాడికి 6,000 ఎకరాలు ఇచ్చినా సరే అది మనశ్శాంతి ఉండదు. 6 అడుగులు చాలు మామూలుగా, వాడికి 6,000 ఎకరాలు కూడా చాలదు. మీరు వినుంటారు చిన్నప్పుడు ఓ రాజుగారు అనౌన్స్మెంట్ మంత్రిని అడిగారు, ఏమని? ఎవరో మనిషికి ఎంత భూమి కావాలి అని. అంటే రేపు పోటీ పెడదామండి, మనిషికి ఎంత ఆశ ఉందో నాకు ఏం తెలుస్తుంది అన్నాడు. అంటే అనౌన్స్మెంట్ చేశాడు. ఒక అతను, అదే చాలా మంది వచ్చారులండి. ఏంటి పోటీ? దాని రూల్ ఏంటంటే, సూర్యుడు సన్నతో మొదలై సన్న సెట్ అంటే సూర్యాస్తమయం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఎంత దూరం ఆ మనిషి వెళ్ళి వెనక్కి వస్తాడో ఆ భూమి అంతా వాడిదే. వీడు ఓ సంచిలో సద్దనం కట్టుకొచ్చాడు, వాటర్ బాటిల్ పెట్టుకొచ్చాడు. నడుస్తున్నాడు, సూర్యుడితో పాటు నడుస్తున్నాడు. నడిచి 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 ఇంకా 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 అంతులేంది ఏంటది? సముద్రం కంటే పెద్దదేంటి? ఆశ.
సముద్రం అయినా ఎక్కడ చోట చూడొచ్చు ఎండింగ్. దీనికి ఎండింగ్ ఎవరి పెండింగే, ఎవరు పెండింగ్ తీసేవారికి అంతే. వీడు అలా వెళ్ళి అమ్మో 4 అయిపోయింది. ఎవరు పొద్దున్న 7 మొదలు పెడితే సాయంత్రం 4 అయిందంటే ఎన్ని గంటలండి? ఇదో 4 అదొక 5 అంతేనా? 11 అవర్స్ నడిచేసాడండి. 9 అవర్స్ నడిచాడండి. రేఖ ఇంకెంత ఉందండి? 2 అవర్స్ వచ్చే కదా ఎవడైనా ఏమన్నా లేదు, నీరు తాగలే, టైం అయిపోతుంది కదా, అవి పడేసాడు బరువు అని చెప్పి. ఇప్పుడు పరిగెత్తేస్తా ఎందుకని? అక్కడికి వచ్చేది రాకపోతే మళ్ళీ రాదు కదా భూమి. పరిగెత్తి అదేదో డెడ్ అయిన గీరతో కర్రలో పెట్టారు. అక్కడికి వచ్చి ఆ కర్ర పట్టుకుని టాప్ అని పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు రాజుగారు అక్కడే ఉన్నారు. ఆ మంత్రి గారిని అడిగారు, ఓ మనిషికి ఎంత భూమి కావాలి? కొలవండి సార్. 6 అడుగులు సార్. ఎంత కావాలి? అది చచ్చాడుగా, కట్టడానికి 6 అడుగులు కావాలి. కానీ ఆశలావు పేక సన్నం. అందుకని ప్రపంచం అంతా మన కోసం పుట్టించబడలేదు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఏడాది మతస్థులు గొర్రెలు ఈ పనికి మన పుస్తకాల్లో రాస్తుంటారు. దేవుడు నీ కొరకై ప్రతిదీ సృష్టించడం. ఎవడు తాగుబోతే ఏదో రాసేసాడు. ఈ లోకంలో ప్రతి దానికి ఓ పరిమితి ఉంది. ఈ సృష్టి లోకంలో అన్ని జీవులకి హక్కు ఉంది. ఎవరో ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక గుర్రానికి మనిషితో ఏదైనా పని ఉందా? మనిషితో గుర్రానికి అవసరం ఉందా? ఏం లేదుగా. ఇప్పుడు ఎద్దుకి అవసరం ఉందా? ఎద్దుకి. గొర్రెకి అవసరం ఉందా? ఏ ప్రాణికి మన అవసరమే లేదు. మీరు చెప్పండి, ఇప్పుడు మాకు ఆవుతో, ఎద్దుతో, గేదెతో, గుర్రంతో అవసరం లేదని చెప్పగలరా? ఇందులో కాఫీ తాగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టీ తాగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవి కావాలంటే ఆ జంతువులు కావాలిగా. మరి నువ్వు గొప్ప, జంతువు గొప్ప? చెప్పు. నీ వల్ల దానికి ఉపకారమా, దాని వల్ల నీకు ఉపకారమా? చెప్పండి. మరి నువ్వు గొప్ప ఏమయ్యావు? నీ గొప్ప ఏమో చెప్పు. నీ గొప్ప ఎప్పుడో చెప్పా. నువ్వు నోరు ఇప్పి చెప్పండి, చేతులు గట్టిగా చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇలా మనం చెప్పగలం కాబట్టి మనం గొప్ప వాళ్ళం. ఇది చెప్పకపోతే నువ్వు కూడా వాటికంటే ఏనవు. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. వేమన తెలుసుగా, వేమన చెప్పారు. మీరు కూడా చెప్పండి. చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి చెప్పండి. ఎవరు మీరు తెల్లా? అన్ని అబద్ధాలు ఆడకండి. శివుడు ఎదురుగా మహాజ్ఞాన వీడు, మనిషి మహాజ్ఞాని. ఆవిడ ఏదో టైటిల్ బాగా కలిసి వద్దని చెప్పేసి మనిషి మహాజ్ఞాని అయితే ఇన్ని ఉత్పాతాలు, కోవిడ్లు, డేవిడ్లు ఎందుకు వస్తాయి? మనిషి మహాజ్ఞాని అయితే ఇన్ని ఆవులు ఎందుకు నరికేస్తాడు? మనిషి మహాజ్ఞాని అయితే ఆకాశానికి చిల్లుబడేలా ఎందుకు చేస్తాడు? తెలుసా మీకు? ఓజోన్ పొర ఉంటుంది, దానికి రంధ్రం పడిందని తెలుసా? ఏ పక్షులు పెట్టలే, ఎర్ర వల్లే వచ్చింది. మీకు తెలుసా? పైన అంతరిక్షం స్పేస్ అంటారు తెలుసా? స్పేస్ లో ఈ తాళాలు వేసినప్పుడు ఏమవుతాయి తెలుసా? తెలుసా మీకు? ఎవరికి తెలుసా? ఏం పేరండి పేరు? మాధవ కేశవ పట్టునమ్మ చెప్పండి. ఈ తాళాలు వేసినా, ఓ కవర్ వేసినా, దండ వేసినా అది గిరగరా తిరుగుతూనే ఉండదు. స్పేస్ కదా, కింద పడదాం. అలా ఎన్నున్నాయి తెలుసా? వీళ్ళు పప్పిన చెత్త చెదరం అలా తిరుగుతూనే ఉందంట అక్కడ. మరి మొన్న మన ప్రధానమంత్రి గారు ఒక ఉదాహరణ చెప్పారు. मैंने एक वीडियो देखा, एक शेर पानी पीने के लिए అని చెప్పి ఒక వీడియో, పులి నీళ్లు తాగడానికి వెళ్ళిందంట. వెళ్తే అందులో ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంది. ఆ తొట్టిలో
పులి దాన్ని తీసి డస్ట్బిన్లో వేసింది. మనం ఏం చేస్తాం? డాక్టర్ చేస్తుంటాం, మనం డాక్టర్ చేస్తుంటాం, అవునా? భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని ఎప్పుడు చెప్పచ్చు అన్నారు ఎవరు? కాదు, పరిస్థితి కాదు. ఇండియా ఇస్ రిచ్ కంట్రీ అని ఎప్పుడు చెప్పచ్చు అన్నారు ఎవరో? ఎప్పుడు చెప్పచ్చు? కాదు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు చెప్పచ్చు? దానికి కొలమానం ఏంటి? స్కేల్ అన్నారు. ఏంటో తెలుసా? రైల్లో టాయిలెట్ లో మగ్గుకి గుడుసు కట్టని రోజు. ఆయనకు అర్థమైంది. మీకు అర్థం కదా? ఎవరు చెప్పారా? చెప్పడం ఏమో అర్థం కదా? రైల్వే టాయిలెట్ లో మగ్గుకి గుడిసి ఎందుకు కడతారు? నమ్మకం కదా? నమ్మకం 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 పట్టుకెళ్ళి పాత సామాన్లోడికి అమ్మకం. నెక్స్ట్ జరిగేది అవునా? మీకు ఇంకో విషయం తెలుసా? ఈ రైల్వే వాళ్ళవి ఆ పట్టాలు అవి ఇవి ఉంటాయి కదా, ఆ ప్లేట్లు అవన్నీ, అవి ఎవడు పట్టుకెళ్ళి ఎందుకు చెప్పండి? అదే ఆన్సర్. తెలిసారా నీకు? తెలుసా కదా? అలాగే ఈ పాటికి పట్టాలు కూడా అమ్మే తెలియదు. నేను ఉండేదని ఇక్కడ రైల్వే ట్రాక్ అనేవాడు తెలుసా? వాళ్ళ మొక్కలు పారేస్తారు. రైల్వేలు ఎవరు మొక్కలు పట్టుకెళ్ళి అన్ని లోపేస్తారు. ఆ భయం ఉండడం వల్ల ఇంకా రైల్వే లైన్లు ఉన్నాయి, ట్రాక్ ఉంది. అదే పాత సామాన్లు కొంటాం, రైల్వే ట్రాక్ లో అమ్ముదాం అమ్ముతారు వీళ్ళు. అమ్మ ఎత్తకూడదు కానీ శాంతి బంగారు తల్లి మాట్లాడకుండా వింటాం. విను, నీ గిఫ్ట్ ఇవ్వాలా? అలా చేయకపోతే గిఫ్ట్, లేకపోతే షిఫ్ట్, కాబట్టి ఎక్కడ లిఫ్ట్. ఏంటో ఏదో అర్థమైపోయింది, అర్థమైపోయిందో. అందుకే అలా పసిపెట్టలు నవ్వులు పువ్వులు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎప్పుడు వస్తుంది? మనం ఆలయానికి వస్తే ఏదైనా ప్రవచనమో హరికథ వింటే వస్తుంది. మా చిన్నప్పుడు మేము గుడికి వెళ్ళి హరికథ విన్నాము అన్నది చేయటం ఏంటి? ఒక 50 చేతులు 20 చేతులు 10 చేతులు ఏంటిరా కరువు? 1 2 3. ఇప్పుడు వాళ్ళంటే చిన్నపిల్లలు, వాళ్ళు వదిలేయండి, వాళ్ళు మొన్న పుట్టారు. అదిగో హీరోయిన్ గురించి హీరో గురించి అడగాలి. సీరియల్ అమ్మాయి కాపురం గాలి గోపురం, అదే కదా సార్. ఎక్కకూడదు కానీ సార్, ఇప్పుడు ఎక్కకుండా ఉండలేని పరిస్థితి. ఆత్రేయపురం దేని ఫేమస్? అక్కడ పూతరేకులు. టీవీ దేని ఫేమస్? మొగల రేకులు. అక్కడ పూతరేకులు, టీవీలో మొగల రేకులు, దాన్ని చూసేవాళ్ళు పరంపోకులు. అది తిట్టకూడదు, తిట్టడం అంటే ఇదే మరి. కాబట్టి నాకు తెలియక అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా 2024 కదా, 2064 దాకా ఉంటామని చేయగలమా? రేపు మార్నింగ్ వరకు ఉంటామని చేయగలమా? మన చేతులు ఏమన్నా ఉందా? 100,000 ఉంటారా? ఏమన్నా ఉందా? ఇవాళే లాస్ట్ అనుకుని బెస్ట్ గా గడపాలి. మీరు చెబితే నవ్వుతారు, కానీ రైల్లో జరిగింది ఇది. ఓ సంవత్సరం క్రితం ఆవిడకి 69 ఏళ్ళు, వాళ్ళ ఆయనకి 72 ఏళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్. రోజు నేను ఆదిత్య హృదయం చదువుతాను. ఎవరైనా చదువుతారంటే అది ఏంటో తెలదేమో కదా, కనీసం ఆదివారం అన్నా చదవండి. ఆదిత్యం చదివితే ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మేము వస్తున్న అపార్ట్మెంట్ లోంచి ఆ వాచ్మెన్ కొడుకు పాప డిగ్రీ అంట, లాస్ట్ ఇయర్ రాస్తాడు అనుకుంటే వాడి కిడ్నీలు పాడైపోయాడు. చిన్నోడు కదా. నేను డాక్టర్ గారి నెంబర్ ఇచ్చాను, వాళ్ళు రోజు ఆదిత్యం చదవమన్నారు. ఆరోగ్యం చెప్పండి అందరూ, ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యం భాస్కరాది చేత్. అంటే ఏంటి? ఆరోగ్యం ఎవరో వస్తుంది, సూర్యుడు ఎవరో వస్తుంది. మీరు గమనించారా ఈ మధ్య డి విటమిన్ అంటే మన వాళ్ళకి మీకు గమనించారా? పిల్లలకి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? ఎండ లేదు, మనకు పోనీ ఎండ కరువా? ఇప్పుడు ఇతర దేశాల్లో
నాకు అమెరికా నుంచి ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, గురూజీ ఇక్కడ బస్సులు వేస్తారు మాకు తీర్థయాత్రలాగా. ఎందుకో తెలుసా? అక్కడ సూర్యుడు వస్తాడు, అక్కడ తీసుకెళ్తాడు. బస్సులో 4 గంటలు 10 గంటలు ప్రయాణం చేసి వాళ్ళ చోట తీసుకెళ్లి సూర్యుడిని ఆస్వాదించి మళ్ళీ వెనక్కొస్తారు. మనకి సన్న ఎక్కడ పడితే అక్కడ బాణ దొరికినట్టు దొరికితే మనకేమో ఫన్న. మరి ఎంతమంది రేపటి నుంచి ద్వాదశి, రేపటి నుంచి ఆదిత్య హృదయం 7 నిమిషాలు, 70 నిమిషాలు కాదు, చదువుతాను. నమ్మచ్చా? మరి బుక్ లేదు కదండి, ఎలా చదువుతాం? సెల్ ఉంది కదా, సెల్లో ఆదిత్య హృదయం కొడితే వచ్చేస్తాయి. మీకంతకీ నేను చెప్దాం అనుకున్నా చెప్పలేదు. రైల్లో వెళ్తున్నానా, వెళ్తుంటే ఓ పెద్ద ఆవిడ ఎదురుగా ఉంది. నేను ఈ ఆదిత్య హృదయం చదువుకుందామని బుక్ పట్టుకుని, డే జర్నీ కదా, ఢిల్లీ వెళ్ళే రైలు అది. నేను మధుర వెళ్ళాలి, వాళ్ళ ఆగ్రా. నేను అక్కడ ఎందుకు రూమ్ ఆ కోచ్లో కూర్చొని చదువుకోవడం ఎందుకండి, సన్న వస్తున్నప్పుడు. అందుకని నేను సూర్యుడికి ఎదురుగా నిలబడి చదువుదామని అలా లేచి వెళ్ళబోతున్నాను. ఆవిడ సెల్ల చూస్తుంది, ముసలావిడ కదా. నేనేమనుకుంటాను, ఏదో ఏ లవకుశో, ఏ సంపూర్ణ రామాయణమో, ఏ భాగవతమో చూస్తుంది అనుకున్నా. కానీ ముసల్దే కానీ వీడు చెప్పలేడు, ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి. మరి మండుద్దా మనదా? నాకు చాలా కోపం వచ్చిందండి. మీరు నమ్మండి, నేను ఆ బుక్ జేబులో పెట్టుకుని ఏం చేస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారు అన్నా. ఏముందో తెలుసా ముసావిడ అంటే, అక్కడ దాకా వెళ్ళాలి కదండి, టైం పాస్ అన్న. ఎలా నాకు కోపం రావచ్చు రాకూడదు? ఏమన్నాను అడగలే నువ్వు? ఏమన్నాను తెలుసా? అసలు మీకు టైం లేదు, త్వరలో పాస్ అయిపోతారని చెప్పి. నీకు అర్థమైందిగా? పాస్ అయిపోవడం అంటే తెలుసుగా, ఈ షీ పాస్డ్ అవే. టైం ఉందా? అందుకని ఒక శ్లోకం ఆవిడతో చెప్పాను, మీకు చెప్తాను. ఇది నేర్చుకుని నాకు నెల తర్వాత అప్పచెప్పండి. ఎలా చెప్తారు? మీరు వెళ్ళి వస్తారా అంటారు. నేను వస్తాను రా, నాకు తెలియదు. కానీ ఏకాదశి రాకాశి, ఇవాళ ఏకాదశి చూడగా నాకేసి సరదాకి ఏకాదశి పేపర్ ఇస్తా. ఈ శ్లోకం అందరూ నేర్చేసుకోవాలి. చేతు రాయించి పెట్టు, ఎక్కడైనా సరే ఆ శ్లోకం రాయించి పెట్టి నాకు ఫోటో పెట్టు. అందరూ చెప్పండి. కాలక్షేపం. అంతా తినేసేదిగా, మాకంటే నీరసం, నో రసం. నీకేమి? నిన్న సాయంత్రం 5 తిన్నాం మేము. ప్లీజ్ కాలక్షేపం. మధ్యాహ్నం నరిగిపోయాడు ఇప్పుడు ఏం పెడతారేంటి? పెట్టడం అయినా సరే ఇప్పుడు ఏం తినేస్తారు ఇంటికి వెళ్ళి? మీరేం మానరుగా? ఆగరు ఆపరు, అది ఏకాదశి అయినా మేపరం ఆపరం. మిమ్మల్ని ఏమన్నా, నేను నాకు ఎందుకు వచ్చింది గొడవ. కానీ ఏకాదశి చేసి ఓపుకుంటే మాత్రం వచ్చే ఏకాదశి నుంచి ముందు రోజు వేసేయండి, నెక్స్ట్ డే మూసేయండి. ఓకే, చెప్పండి అందరూ. కాలక్షేపం. నేను అక్కడ వాగి పొద్దున్న రామాలయంలో చెప్పి, ఇక్కడ చెప్పి, నిన్న రాజమండ్రిలో చెప్పి, నాకేమో నొప్పి. మీరేమో అసలు ఎలాగ తుప్పిలా ఉంటే ఎలాగ. చెప్పండి. కాలక్షేపం. నన్ను నెక్స్ట్ టైం నుంచి నన్ను పిలిస్తే ప్రసాదం ఇక్కడ పెట్టి పిలు, లేకపోతే వాళ్ళకి ముందే పెట్టి పిలు. నాకు అభ్యంతరం లేదు, సౌండే లేదు. నాకు మైక్ ఉంటే సరిపోయిందా, మీకు మైక్ లేనప్పుడు? కాలక్షేపం. న కర్తవ్యం. కాలక్షేపం న కర్తవ్యం. క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అన్నదమ్ములు ఇలా రండి, ఒకసారి ప్రదక్షిణ చేస్తారా? దాదా
నేను ఎందుకు ఆదిత్యుడు చదవమన్నానో రుజువు వీళ్ళే. ఏం చదువుతారు? ఎయిత్. ఎప్పటి నుంచి 4 కళ్ళు? అదే కదా 4 కళ్ళు అంటే ఎప్పుడు రావాలంటారు న్యాయంగా? ఎందుకు వచ్చిందంట? కరోనా ఎఫెక్ట్, కోవిడ్ డేవిడ్ బోత్ ఆర్ డేంజర్. కానీ నా మాట వినండి. ఏం పేరు? వివేక్ శ్రీరామ్. రోజు ఆదిత్య హృదయం చదవండి. నేనైతే ఆదిత్య హృదయం ఎండలో నిలబడి ఇలా ఒక కాలు మీదే ఇలా, అది 33 ఉంటాయి, ఒక 17 దాకా ఒక కాలు, ఇంకో 18 ఇంకో కాలు మీద చదువుతాను. రోజు చదవండి. అంటే అలా కాలు పెట్టినా పెట్టలేదు. ఆ సూర్యుడి వైపు తిరిగి ఆదిత్య హృదయం చదవండి. ఆరోగ్యం భాస్కరాదిత్యం. తిరిగి అమ్మ. అందుకని ఇప్పుడు ఎందుకు ఈ శ్లోకం అర్థం చెప్పలేగా? ఆ ముసలివాడు చెప్పారు. ఏం చెప్పారు? కాలక్షేపం నా కర్తవ్యం. అంటే డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. అక్కడ నెక్స్ట్ లైన్ లో ఆన్సర్. ఎందుకని? క్షీణమాయం దినే దినే. రోజు ఆయుర్దాయం కొంచెం కొంచెం గడిచిపోతుంది. ఇప్పుడు మా గీతాంశి ఉంది. ఎన్నేళ్ళమ్మా? 3. ఎవరది? How old you are? 4 years, 3 years? 4 years, 5 years? 3 years. 6 ఉంటాయా? ఉంటుందా? ఓకే. కూర్చో. ఇప్పుడు 6 ఏళ్ళు ఉండే లేదా 5 ఏళ్ళు ఉండే ఈ అమ్మాయి ఇంకో 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత అమ్మాయి అమ్మ అవుతుందిగా. అమ్మాయిన పిల్ల ఓ 30 ఏళ్ళకైనా అమ్మమ్మ అవుతుందిగా. మీరంతా అలా అయిన వాళ్ళేగా. కాలం మార్పు తెచ్చిందా లేదా? కాలక్షేపం నా కర్తవ్యం. క్షీణమాయ దినే దినే. ఏమవుతుంది? ఆయుర్దాయం అల్లా క్షీణించిపోతుంది. ఆ 3వ లైన్లో చెప్పారు, యమస్య కరుణానాస్తి. యముడికి దయలేదు. అయ్యో మొన్నే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు, మొన్నే వాళ్ళ పాపని ఇల్లు వేసుకుంది, మొన్న అల్లుడు గారు కొత్త కారు కొనుక్కున్నారు, హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కున్నారు, కొత్త కారు కొనుక్కున్నారు, విల్లా కొనుక్కున్నారు. ఇవన్నీ చూస్తాడు ఎప్పుడు? యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? క్విక్లీ వి షుడ్ ఎగ్జిక్యూట్ అవర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ విచ్ ఈస్ హరినామ సంకీర్తన. అందరు చేద్దండి. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నన్ను ఈరోజు ఏకాదశి ఎక్కువ మంత్రం జపం చేయాలి, ఎక్కువ ఫలితం ఉంటుంది. కూర్చున్నా నిల్చున్నా మన మనసు లోపల నామమే ఎప్పుడు జరుగుతూ ఉండాలి. చావు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు. మనం చూస్తున్నాం. దట్ ఈజ్ అన్స్టాపబుల్, దట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. అందుకనే భాగవతం చెప్పింది పదం పదం అత్ విపదం. అమ్మా వీలైతే పిల్లల్ని తీసుకుపో, ఇంతమందిని డిస్టర్బ్ చేయకూడదు, మనకు హక్కు లేదు. అందుకని కాలం మనని ఎప్పుడో తీసుకుపోతుంది, శ్మశానాన్ని తోసుకుపోతుంది. అందుకని ఆ కాలం మన దగ్గరికి వచ్చారు. వెళ్ళి ఆవిడకి ఏకాదశి పేపర్ ఇచ్చే, ఓకే, స్టిక్కర్ ఇచ్చి ఇందులో ఒకసారి ఇచ్చే, పెట్టుకెళ్ళి అక్కడ పెట్టుకెళ్ళి, ఇక్కడ డిస్టర్బ్ చేయకు. సో మీరందరూ ఏకాదశి చేయగలిగారు, చెయ్యండి. కానీ మీరు గుడికి వచ్చినా రాకపోయినా ఎక్కడున్నా మంత్రం మాత్రం మానకండి. డబ్బులు ఏం ఖర్చావు కదా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఏం డబ్బులు అయిపోతాయా? కోట్లు అయిపోతాయా? అందుకే మంత్రం మననా త్రాయితే ఇది మంత్ర. మళ్ళీ మళ్ళీ జపం చేస్తే అది మననే రక్షిస్తుంది. అందుకని మనందరం ఒక కీర్తన పాడేసి ఏకాదశి పేరు చెప్పుకుని ఓ మంత్రం చెప్పుకున్నాక మీకు ఒక విశేషమైన ప్రసాదాలు ఇస్తాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ మొగల రేకుల సీరియల్ చూసేస్తారు. అంతేగా? చూడండి నాన్న, చచ్చిపోతాం కదా నాన్న, దిక్మాల్ సీరియల్ అవి మానేసి టైం అంతా మీ మీద పెట్టండి, మీ పిల్లల మీద పెట్టండి. వచ్చే జన్మ రాకుండా ఉండడానికి ఏం చేయాలో చేయండి.
అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రావాలి మాధవుడు ఇలా పాడితే ఎందుకు వస్తాడు ఇలా పాడితే వస్తాడా నువ్వు పక్క గోడ పక్కకి వినపడదు గోడకి వినపడుతుంది అది వైకుంఠానికి వినపడాలి పక్క సందు కూడా వినపడలేదు ఇది అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు తాళము శబ్దము చెవిలో పడితే తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు లయమున వచ్చును కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ప్రహ్లాదుండు హరిహరి అనగా ప్రహ్లాదుండు హరిహరి అనగా స్తంభమునందు వెలసెనుగా స్తంభమునందు వెలసెనుగా అటువలె భక్తి మనకు కలిగిన అటువలె భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు అహల్యదేవి రామాయణగా అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసెనుగా రాతిని నాతిగా చేసెనుగా అటువలె భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువలో సంగిన పరమాత్మ వలువలో సంగిన పరమాత్మ పావన నామము తోడనే పరుగున వచ్చును పరమాత్మ లయమున వచ్చును పరమాత్మ అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు గట్టిగా ఎందుకు రాడే కేశవుడు ఇప్పుడు నెమ్మదిగా పాడండి సందేహం బది ఏలనురా సందేహం బది ఏలనురా శ్రీరాముడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా
ఉల్లముతో నా ఎల్ల వేళలా తలచిన వారిని దయ చూడునురా తలచిన వారిని దయ చూడునురా అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రారే మాధవుడు ఎందుకు రారే కేశవుడు కాలము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు లయమున వచ్చును కేశవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ 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 శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 రామ లక్ష్మణ జానకి మీరేమన్నది రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి రమణారి గోవింద గోవింద. ఇలా భజన చేయాలి. ఎందుకు చేయాలి? ఆశోషయ కేశవ కీర్తనం అన్నారు. అలిసిపోయేంత వరకు భజన చేయాలంట. మనం చాలా కష్టపడుతుంటాం చాలా వాటి కోసం, కానీ చచ్చేటప్పుడు ఏది రాదు. వెంటరాని వాటి కోసం వెంటబడుతూ ఉంటాం. దానికోసం మన ఆయుర్దాయాన్ని ఖర్చు పెట్టేస్తుంటాం. యముడికి దయలేదు. నువ్వు ఎలా ఖర్చు పెట్టినా ఏటీఎం నిన్ను అడగడుగా. ఏటీఎంలో తీసి తగలేశారు, వాడు అడుగుతారా? అవి దానం చేశారు, వాడు అడుగుతారా? అవి గోశాలకు ఇచ్చారు, వాడు అడుగుతారా? కాబట్టి నువ్వు ఎలా ఖర్చు పెట్టేసినా అది లాభమో నష్టమో నువ్వు చూసుకోవాలి. ఆయుర్దాయం ఎన్ని శ్వాసలో ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఈ శ్వాసలు దేనికి ఖర్చు అయితే మనకు మంచిది? ఇగో ఇలా భజన ఖర్చు అవ్వాలి. అంతేగాని వదిన ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ గురించి ఈవిడ, ఈవిడ గురించి ఆవిడ. యూ స్కాచ్ మై బ్యాక్, ఐ స్కాచ్ యువర్ బ్యాక్, బట్ యు ఆర్ నాట్ సీయింగ్ యువర్ బ్యాక్ బికాజ్ యువర్ ఏ క్రాక్. అందుకని యముడు వచ్చినప్పుడు ఎవరు రారు తెలుసా? యముడు వచ్చినప్పుడు ఎవరు వస్తారు? యముడు ఒకరి ఇంటికి వచ్చాడు. రాగానే ఏం సార్ మా ఇంటికి వచ్చారు అన్నాడు. ఏం చేయమంటావు? నీ టైం అయిపోయింది వచ్చాను అన్నాడు. ఏం సార్ ఇంత అప్డేట్ అవ్వకుండా ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీరు వచ్చే ముందు ఒక మెసేజ్ పెట్టచ్చుగా? అరే కంప్యూటర్ కాలం కదా అంటే ఎప్పుడేమన్నా తెలుసా? అమ్మా ఎవరేమన్నా తెలుసా? ఒక మెసేజ్ ఏమంటా నీ మొహం మంద 3 మెసేజ్లు పెట్టా అన్నాడు. 3 మెసేజ్లా? ఎక్కడ సార్? వాట్సాప్లో లేదే. ఇన్స్టాగ్రామా? ఎక్కడ సార్? ఫేస్బుక్ అన్నాడు. నీ ఫేస్ పైన పెట్టాను రా, ఫేస్బుక్ లో కాదు అన్నాడు. సార్ అర్థం కాలేదు సార్ అన్నాడు. ఇప్పుడు మామూలుగా
నువ్వు పుట్టినప్పుడు నీ జుట్టు ఏ రంగులో ఉండేది అని అడిగాడు. సో యూజువల్గా బ్లాకే కదా సార్, మరి ఇప్పుడు వైట్ అయింది సార్. వైట్ అంటే ఏంటి? తెలుపు. తెలుపు అంటే ఏంటి? ఎప్పుడైతే పిలుపు, తర్వాత మలుపు, నీ మీద కప్పుదా తెలుపు. అర్థమైందా? ఆవిడకి ఎంత బాగా అర్థమైందో, బాగా అవుతున్నారు. అర్థమైన వాళ్ళు అవుతారు. నిజమా కాదా? ఏమంటే తెలుపు వచ్చిందంటే ఏంటో తెలుసా? త్వరలో తెల్లబట్టే వేస్తారని. కానీ ఎవరు ఏం చెప్తారో తెలుసా? తిట్టకూడదు కానీ ఆడు గాడ్ నమ్మడు, గాడ్రేజ్ అని నమ్ముతుంది. వాళ్ళకి అర్థమైపోయింది. నీకు తెల్లో చిన్నపిల్లగా నీకు తెలుసు గాడ్రేజ్ అని కంపెనీ ఉంది తెలుసా? వాళ్ళు హెయిర్ డై అని ప్యాకెట్ తయారు చేస్తారు. అది తెచ్చుకుని ఇగో నేను చూసి ఆశ్చర్యపోయాను. వాళ్ళ మనవరాలు పెళ్లికి వెళ్తున్నాడు, వాడు వంగాడు. నేను నీకు ఫస్ట్ మెసేజ్ పెట్టానా, నలుపు నుంచి తెలుపు, ఎవరి దగ్గర నుంచి పిలుపు, నీ కొత్త మలుపు అని చెప్తే వీడు అలా రంగులు వేసాడు. సరిపోయాడు. రెండో మెసేజ్ ఏంటి సార్ అన్నాడు. పళ్ళు రాలగొట్టాను రా అన్నాడు. పళ్ళు మరి దేవుడు చిన్నప్పుడు ఇచ్చాడుగా, అవి ఒక్కొక్కటి రాలిపోతుంటాయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని. రాలిపోయే పళ్ళు నీకు రాగలేదు. కానీ మనోడు వెంటూ పారదాటి అంటారు. మీరు పళ్ళు ఉడికితే ఎక్కడికి వెళ్తాడు? పారదాటి అంటకి వెళ్ళి కట్టించుకొస్తాడు. ఏ పేరు నీ పేరు? కార్తీక. సో ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు? ఈ పళ్ళు బాగున్నాయని పళ్ళకి వెళ్తాడు. అవునా? రెండో మెసేజ్ అయిపోయిందా? మూడో మెసేజ్ ఏంటి? ఈ శరీరం, చర్మం, మన ధర్మం కోసం ఈ చర్మం లోపల ఏవో మాంసం పెట్టి ఎముకలు సెట్ చేసి, నరాలు సెట్ చేసి మనకు భగవంతుడు ఈ రూపం పెంచి పంపించాడు. ఇది లూజ్ అయిపోద్ది. వీడికి కొవ్వు ఎక్కువై డబ్బు ఎక్కువై వీడు వేరే దేశానికి వెళ్ళి దాన్ని టైట్ చేయించుకొచ్చి ఇక్కడ మన ముందు పాట పాడతాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, నువ్వు ఎన్ని హంగులు చేసినా చివరికి బొంగుల మీద పడుకుబడి తీసుకుపోతాడు. బొంగుల మీద చీన వెదురు మామిడి మొదలు. ఎవరైనా కాశీ వెళ్ళారండి? వెళ్ళారా? వెళ్ళాలి అని ఎవరికైనా ఉందా? పోను వెళ్ళిన వాళ్ళకి మనసులో అన్న అనుకునేవారు. ఫ్రీయేగా, తక్కువే కదండి, ఫ్రీయే కదా అనుకోండి. మనసులో అనుకుంటే విశ్వనాథుడు తీసుకెళ్తాడు. పూర్వం కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు. వీళ్ళనామా రాసి వెళ్ళిపోయేవారు. నేను నా భాగ్యం ఏంటంటే చాలాసార్లు వెళ్ళాను. మొన్న కార్తీక మాసంలో 4 రోజులు ఉన్నాం. చాగంటి గారు అందరికి ఉపన్యాసం ఇస్తారు కదా, ఆయన కూర్చోబెట్టి ఆయన ఉపన్యాసం ఆయనకి ఇచ్చాను. అంటే సరదాగా పేరేం పెట్టానంటే వీడియోకి చాగంటి గారి ముందు కుప్పగంతులు అని పెట్టాను. కరెక్టే కదా? ఆయన జ్ఞానమంతం అదంతా ఆయన చెప్పిన విషయాలే ఆయనకి చెప్తే ఆరిపిడుగా అన్నట్టు నవ్వుకున్నారు వారు. అలాగే సామవేదం షణముఖ శర్మ గారు, అలాగే పుష్పగిరి పీఠాధిపతులు, అలా ఎందరో మహానుభావులు అక్కడికి వచ్చారు. అది కూడా ఎక్కడ? గుడి లోపల. వాళ్ళు 4 రోజులు రోజు 1,00,000 బిల్వారు 1,00,000 తులసి చేశారు. మా దువ్వ జగన్నాథ్ గారి పుణ్యం, మా రమేష్ అయ్య గారి పుణ్యం. అయితే మేము గంగా పుష్కరాలకి ఏప్రిల్లో వెళ్ళాం, నవంబర్లో కార్తీక మాసంలో వెళ్ళాం. అంటే 1 సంవత్సరంలో 2 సార్లు. మళ్ళీ కార్తీక మాసం పిలిచేశారు. మళ్ళీ మాట ఇచ్చాను, కాశీ వెళ్ళాలి. కాశీలో వైరాగ్యం మనం పొందాలి. అక్కడ అమ్మవారి పేరేంటి? విశాలాక్షి ప్లస్ అన్నపూర్ణ. అందరూ అన్నం తినే బ్యాచేగా. ఏకాదశి కూడా అన్నం మానరుగా. ఎలా తింటారు అన్నం? ఇలా చెట్టు తినేస్తారు అంతే. ఓ మంత్రం పాడు ఏం లేదుగా. తెలుసా? దండం పెట్టాలని తెలుసా? అన్నం తినే ముందు దండం ఉన్నారా? దండం పెట్టి అన్నం తినే బ్యాచ్ ఉన్నారా? ఇప్పుడు మా కార్తీక్ని అడిగామనుకో, ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు తిన్నాక అన్నం ఇచ్చావు, అందులో కూర ఇచ్చావు, అందులో బజ్జీలు ఇచ్చావు, సరదాగా ఊరికి అల్లరి. అలాంటి దండాలు పెట్టకంటే ఓ దండం పెట్టాలి. ఏంటి ఆ దండం అంటే? దండం పెట్టి చెప్పండి. ఇంకా ఈ శ్లోకం నాకు కార్తీక మిగిలిన పిల్లలందరూ నేర్చుకుని ఫోన్ చేయాలి, తర్వాతే ఫోన్ చేయాలి. అయ్యి బాబు అప్పటిదాకా తొందర నేర్చుకోండి. ఓకే? చెప్పండి.
అన్నపూర్ణే పూర్ణే సదాపూర్ణే పూర్ణే శంకర ప్రాణవల్లభే ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం దీర్ఘం భిక్షాం దేహీ చ పార్వతీ. పార్వతి ఇంకా ఉన్నాయి కానీ ఇది ఒక్కటి నేర్చుకోండి, ఈజీ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అంటే ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండేవో అన్నపూర్ణ, శంకరుడికి ప్రియమైన దాన. అమ్మ ఏమడుగుతున్నాం మనం? జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దాం. అర్థమైందా? జ్ఞానాన్ని వైరాగ్యాన్ని. పానీపూరి కిచిడి సిద్ధిద్దాం, లేదా పానీపూరి లేదా అది ఏంటి గడ్డి తింటుంటారు పిజ్జా, అది కాదు. జ్ఞానము వైరాగ్యం. జ్ఞానం ఎలా వస్తుందండి? చదివితే వింటే వస్తుంది. ఎవరి చేతి ఎవరైనా తింటారా? ఎందుకు తినరు? తినకూడదని తెలుసు కాబట్టి. అవునా? మన ఫస్ట్ రాష్ట్రపతి పేరు ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పారు? ఏం పేరు? రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరండి చెప్పింది ఆవిడ? ఏం పేరమ్మ మీ పేరు? రాజేంద్ర ప్రసాద్, రాజరాజేశ్వరి గారు. రెండో రాష్ట్రపతి ఎవరు? కళ్ళజోడు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పల్లి ఉంటుంది. కాదా? అవునా? అవునా కదా? 70s లో కదా? అవునా? ఆయనే కదా? అవునా? మా నాన్నగారు ఆయన్నే ఇన్స్పైర్ అయిన పేరు పెట్టారు. సరే, ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వేరే దేశం వెళ్ళారు. బాగా వినాలి ఇది. వెళ్తే అక్కడ అందరూ స్పూన్తో తింటున్నారు. ఆయన చేతితో తినబోతే అక్కడ ఉండేవాడు అన్నాడు, ఆ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ సమ్మన్, హే వాట్ ఈస్ దిస్, వై యు ఆర్ యూజింగ్ హ్యాండ్స్, ది స్పూన్స్ అండ్ ఫోర్క్స్ ఆర్ వెరీ హైజీన్ అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంగ్లీష్ వస్తేనే మీరు నవ్వుతారు, లేదా నవ్వలేదు. ఆయన అన్నారు, ఆఫ్ కోర్స్ మై హ్యాండ్స్ ఫ్రమ్ మై బర్త్ ఐ ఓన్లీ యూజ్డ్. వాడికి అర్థమైంది, చప్పట్లు కొట్టి. మీకు అర్థం కాదు. ఈ స్పూన్లు అవి తినండి, కలిగినవి, ఈ ఫోర్కులు చాలా శుభ్రమైనవి, ఇవి వాడచ్చు కదా, చేతులు తింటావేంటి అన్నాడు ఆ దేశ అధ్యక్షుడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు, నా చేతులు నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక్కడనే వాడుతాను, ఎవరి నోట్లో పెట్టలేదు. అక్క తెలుసు. ఈ స్పూన్లు అవి ఎవడెవరి నోట్లో పెట్టాడో తెలదు, దాన్ని ఎన్నిసార్లు నాకారో తెలదు కదా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ స్పూన్లతో తినేయకండి. మీకు శాంత ఆవిడ తెలుసా? ఇన్ఫోసిస్. ఆవిడ పేరేంటి? సుధామూర్తి గారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఫుడ్ ఆవిడే క్యారీ చేస్తుంది తెలుసా? ఆవిడ స్పూన్లు ఆవిడే క్యారీ చేస్తుంది తెలుసా? వాళ్ళ అల్లుడు బ్రిటన్ ప్రధానమంత్రి తెలుసా? ఇన్ఫోసిస్ అంటే తెలుసా? బోల్డ్ మంది పనిచేస్తారు అక్కడ, బోల్డ్ మందికి ఉపాధి. అలాంటి ఆవిడ మీకున్న చీరలు కూడా ఆవిడికి లేవంట తెలుసా? ఆవిడ చీరలు కొని 20 ఏళ్ళు అయింది. ఉన్న చీరలే వాడద్దంట. నన్ను మాట్లాడకుండా వినాలి, తినకపోయినా పర్లేదు వినాలి. అందుకని బాగా ధనం ఉన్నవాళ్ళు, పేరున్న వాళ్ళే వినయంగా ఉంటారు. ఏమీ లేని వాళ్ళు ఏదైనా ఒక కొత్త వస్తువు వస్తే ఇంకెవరు పట్టలేడు, ఇలా అడుగుతుంటాం. అవునా కదా? అవునా? అందుకని మనకి ఎప్పుడు ఉండకూడని లక్షణాలు ఏంటో తెలుసా? నేను దేవుడికి ధనం పెడతాను చాలాసార్లు, చాలా లాంగ్ ఏగో కూడా చెప్పాను భగవంతుడికి. ఏమని? స్వామి షుగర్ వచ్చినా పర్లేదు, పొగరు రాకుండా చూడాను. ఎందుకని? షుగర్ వచ్చిందనుకో మెడిసిన్ వేసుకోవచ్చు, పొగరు వస్తే ఇంక మెడిసిన్ ఏం లేదు. అలా పొగరు వచ్చి పాడైపోయినాడు ఎవడో తెలుసా? దుర్యోధనుడు. కామం చేత నాశనం అయిపోయినాడు ఎవడో తెలుసా? రావణాసుడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండడం అంటే మన జీవితాన్ని మంత్రమయం చేసుకోవాలి. ఏం చేసినా మంత్రం చెప్పాలి. నేను ప్రతిదానికి ఏదో మంత్రం చెప్తాను. అన్ని మంత్రాలు మీరు నేర్చుకోలేకపోవచ్చు. భోజనానికో మంత్రం, స్నానానికో మంత్రం, పడుకునే ఉందో మంత్రం, నిద్రలో అవగానే మంత్రం, అచ్చి బాబోయ్ అంటారు. అందుకని మీరు ఇవన్నీ నేర్చుకోకపోయినా ఒక్క మంత్రం, పిడికి బియ్యానికి ఒకటే మంత్రం. చేతి పైకి చెప్పండి.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇదైతే పెద్ద కష్టమేం లేదుగా. ఇప్పుడు నేను 1 2 3 అనగానే అంతా చెప్పండి. 1 2 3. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మాదే పల్లెలు మంచోళ్ళు. మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ రామ హరే. ఇంకొకసారి బోలో బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామికి, మాదేపల్లి భక్త బృందకి, ఏలాపూరి భక్త బృందకి, ఏలూరు బాల భక్త బృందకి, మా బంగారు తల్లులకి, అందరూ బంగారు తల్లులే. మరి ఇవాళ ఏకాదశి, అందుకని ఏదో పేపర్ ఏకాదశి పేర్లు చెప్తాను. అమ్మా ఇంటి కోటే తీసుకోండి, మనిషి కోటి తీసుకోకండి, తర్వాత పులిహార పొట్లం కట్టకండి. 2 రూపాయలు. మన వాళ్ళు అలాంటి వాళ్ళే. ఒక పేపర్ నాకు ఇచ్చేస్తే మిగిలిన అన్ని ఇట్లా చూసి కొంచెం ఆ గొర్రెలు ఇవ్వకండి, వాళ్ళు గోవులు కదా. అందుకని ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడ అయిపోతే సంచి ఉందిగా, అంతేనా? ఉన్నాయి కదా, సరిపోతాయి వీళ్ళకి. ఓకే. అలాగే అదే పిల్లాడు ఎలా అడే నువ్వే ఏ పేరు నీ పేరు? దినేష్. ఇది స్టూడెంట్స్ కి, పురుషులందరికీ. వాళ్ళు పురుషులంటే పర్లేదు ఎంత బంగారు ఇచ్చాను. అదే ఏ భాషలో చూడేది, తెలుగు ఇంగ్లీష్ వెనకాల ఇచ్చే. ముందు కార్తీక్ ఇవ్వు. లేడీస్ ఫస్ట్ కదా అని. నా పిల్లలే బంగారు తల్లులు, బంగారు కోటలు. ఏదో నాకు పేపర్ ఇచ్చారా? వాళ్ళకి ఇవ్వరా? ఇచ్చేయండి. నాన్న మనిషి కూడా తీసుకోకండి, ఇంటి కూడా తీసుకోండి. మీరు ఏకాదశి చేయకపోయినా ఇందులో 26 పేర్లు చదువుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిస్తాను, మీరు ప్రతి ఏకాదశికి ఇంట్లో పిల్లలతో చెప్పించండి. చెప్పనా? ఓకే. చూడండి ఇక్కడ కింద ఉన్నాయి. అయ్యే కదా చెప్తూ ఉంటారులే, ఇదే బుద్ధిమంతులే వీళ్ళు, ఏం కాదు. పాపమోచనీ ఏకాదశి, పాపమోచనీ ఏకాదశి, కామదా ఏకాదశి, వరూధిని ఏకాదశి, ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, భైని ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవింద భగవాన్ కి, శివప్రభుపాద్ కి. అమ్మా ఏకాదశి నాడు పేరు చదువుకోండి. ఈ ఎలా ఏకాదశి చేయాలో అందులో ఉంది. మీరు 26 ఏకాదశులు వస్తాయి. అన్నీ చేయలేకపోయినా సంవత్సరంలో కనీసం 6 చేయండి. అంటే 2 నెలలకు 1. మేమేమో నెలకు 2. మీరు కనీసం 2 నెలలకు 1. ఒక రోజు భోజనం చేయకపోతే చచ్చిపోతా ఉన్న వాళ్ళు చేస్తాను తిప్పరా? ఎవరు లేరుగా. ఓ పూట భోజనం చేయకపోతే, ఓ రోజు భోజనం చేయకపోతే ఏమవుతుందిగా?
నిన్న సాయంత్రం 5కి తిన్నాం. ఉన్నాగా అలాగే మూల కూర్చోలే. ఇది 3వ ఉపన్యాసం పెట్టినా. భగవంతుడు ఇస్తాడు. మన శరీరానికి కూడా మంచిది. శరీరం శుద్ధి అవుతుంది. ఇంకా నీకు ఎప్పుడు ఎన్నో ఆడించలేక పొద్దున కుడితి అదే కాఫీ టీ, మళ్ళీ 9కి టిఫిన్, మళ్ళీ భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ, మళ్ళీ రాత్రి భోజనం. ఏంటిది? దానికి విశ్రాంతి ఉందా? అందుకని తినడం అనేదాన్ని నెలకి 2 సార్లు ఆపితే ఈ ఇంజిన్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సినిమా వాళ్ళు చూసారా? నాగార్జున, రాజమౌళి కదా అని పేరేంటి, కీరవాణి. ఇతరుల వయసులో ఎవరు పెద్దోళ్ళు? నాగార్జున పెద్దోడు. కీరవాణి అడిగాడు, సార్ మీరు నాకంటే పెద్దోళ్ళే కదా. ఇప్పుడు ఎవరన్నా పక్కన పెడితే ఎవరు పెద్దోళ్ళు అమ్ముతారు? ఎందుకని? ఆయనే చెప్పాడు. ఆయన ఏమి మోమాటం లేదు. ఆయన, సార్ ఏం సార్ మీరు వర్కౌట్స్ అవి చేస్తారు కదా, మాకు ఆయన పంపించండి సార్ అన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన అన్నాడు, వర్కౌట్స్ 20% సార్, నోరు కట్టుకోగలరా అని అడిగాడు. నోరు కట్టుకోగలరా అని అడిగాడు. ఆ నోరు కట్టుకుంటే మనం అసలు ప్రపంచాన్ని పట్టుకోవచ్చు. రాత్రిపూట దేవుడికి ఏదన్నా పూరియో చపాతీయో నైవేద్యం పెట్టామనుకోండి, చపాతీ భలే వాసన వద్దా రాదా? వారాయ్ నేను లోపలేసేయి అనరా? నేను అగోబెలం కొండ మీదకి బైక్ మీద వెళ్ళి తిరిగి వచ్చా. ఆకలేద్దా రాదా? అన్ని చోట్ల బైక్ వెళ్ళదు కదా, కొండలు ఎక్కి దిగి మంచి ఆకలి వేస్తుంది. మా అసిస్టెంట్కి చపాతీలు వేస్తుంది. ఓ చెల్లాయి ఆలగడ్డలో వేస్తుంటే వాళ్ళ ఆయన, ప్రభు నీకు చపాతీలు అన్నాడు. నువ్వు టెంపర్ చేయకు బాబు అని చెప్పాను. ఇప్పుడు ఒక్కడన్నా తీసుకోండి ప్రభు అన్నాడు. ఎందుకని? అలసిపోయినట్టు మొహం కనబడుతుందిగా. నిజంగా నాకు ఆకలి వేస్తుంది కూడా. అంత తిరిగి భజన చేసి ఉపన్యాసాలు ఇచ్చేసరికి నేను చెప్పాను, నువ్వు ఏమైనా పెట్టు, రేపు పెట్టానా అని చెప్పాను. తెల్లా ఆల్రెడీ పడుకున్నా. ఎందుకని? ఆ రోజు ఏకాదశి కాదు, ఏ దేశైనా రాత్రి తినం. అర్థమైందా? మా గురువు గారు చెప్పారు 25 ఏళ్ల క్రితం, హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్, సప్పర్ లైక్ ఏ బెగ్గర్. కరెక్ట్గా అంటే అర్థం ఏంటా? హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్, సప్పర్ లైక్ ఏ బెగ్గర్ అంటే ఏంటి? మధ్యాహ్నం ఎలా తినాలి? రోజులాగా. రాత్రి బెగ్గర్, నాట్ బర్గర్. అవునా? ఇఫ్ యు ఆర్ బెగ్గర్ యూ కెన్ బికమ్ ఏ బెగ్గర్. అదేంటా? అంటే వాడు ఏదో లభించిందే తింటాడు కదా, అట్లా. అందుకని రోజు నువ్వు పొద్దున్న కింగు, మధ్యాహ్నం కింగు, రాత్రి కింగు, త్వరలో వస్తుంది బొంగు. అదే తిట్టుకోండి. బొంగు అంటే వెదురు బొంగులు వస్తాయి, తొందరగా పడుగు పెట్టి తీసుకుపోతారు. అందుకని ఈ భూమి మీద అదృష్టవంతుడు ఎవడు? బాగా తిన్నవాడు కాదు, బాగా ఉన్నవాడు కాదు, బాగా విన్నవాడు. ఎవడు అదృష్టవంతుడు? విన్నవాడు. ప్రహ్లాదుడు మనం చూసావా? మరి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకని? విన్నాడు. ఎక్కడ విన్నాడు? ఆ కడుపులో విన్నాడు. ఏం విన్నాడు? భగవంతుడి గురించి విన్నాడు. ఇప్పుడు నేను కార్తీక ఏం చదువుతున్నాం? 8. రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? అక్కడ అందించేస్తారు ఆంటీ ఎవరు? అబ్బాయి కొట్టండి రచ్చపట్లు. నీ గిఫ్ట్ తర్వాత షిఫ్ట్. ఇప్పుడు కూర్చోండి. ఎవరైనా పెద్దోళ్ళు రాముడు తమ్ముళ్ళు లైన్ గా చెప్పగలను చేద్దాం. చెప్పొద్దు ప్లీజ్. లైన్ లో చెప్పగలను వాళ్ళు. మీరు చెప్పండి పెద్దోళ్ళు. ఏం పేరు మీ పేరు? కొట్టండి చెప్పండి. మామూలుగా మనం ఏం చెప్తాం? రామ లక్ష్మణ భరత శత్రుడు అని చెప్తాం. లైన్ అది కాదు. రాముడు తర్వాత భరతుడు పెద్దోడు, తర్వాత లక్ష్మణుడు శత్రువుడు. సరే వీళ్ళు అడుగుతారు, సరే మీరు తీసుకున్నావా? కార్డు తీసుకున్నావా? నువ్వు తీసుకోలేదా? అయితే ఓకే. ఏ పేరు? నీ పేరు? యశస్విరాజు. వీడు చెప్తాడు రాముడు వాళ్ళ ఊరు పేరు అయోధ్య. కొట్టండి. లవ్యూరా నీ కాదు గిఫ్ట్. అమ్మయ్య పొరలు ఎక్కించాడు. ఇంకెవరున్నాడు? కొర్రడు ఉన్నాడు. అప్పుడు అన్నయ్య ఎవరు? ఇంకో పిల్లడు ఎవరు ఉంటారు? అయితే ఏం కదా దినేష్. ఇలా కలపడవు కదా? కలూరు కలిసేది ఇక్కడ
నా కళ్ళు వెళ్ళిపోయారా ఇద్దరు? అయ్యయ్యో సరే నువ్వు చెప్పు. అమ్మ అలా చేయొద్దు. సీతాదేవి వాళ్ళ నాయన ఎవరో చెప్పకండి. ఈ లోపల కార్తీక అడిగేస్తున్నాను అమ్మను నాయనమ్మను అమ్మమ్మను. వీడు చిన్నోడు, వీడు ఎక్స్క్యూజ్. నువ్వు చెప్తారా? ఆ పక్కన వాళ్ళ అమ్మ చెప్పింది నువ్వేం కంగారు పడకు. రారా ఏం పేరు? వీళ్ళకి తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? వింటే చెబితే తెలుస్తుంది. మీ అందరికీ పెద్ద డబ్బులు ఏం కాదు, 1200 ఎంతో. పుస్తకం పేరు తవాస్మి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇతర దేశాల్లోకి వెళ్ళి, ఆయన పేరు నాకు ఐడియా లేదు, ఇంటర్వ్యూ కూడా ఉంది, బాగానే సంపాదించేశారు 40 ఏళ్ళకే. ఇంకేం చేయాలి జీవితం అని చిరంజీవి వారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏం చేయమంటారు సార్ అన్నారు. పిల్లలకి అర్థమయ్యేలా రామాయణం రాయవయ్యా అన్నారు. చాలా బాగుంది ఆ పుస్తకం, తవాస్మి, పిల్లలకు కొని ఇవ్వండి, చదవండి. రామాయణంలో ఇప్పుడు రేపు శ్రీరామనవమి కదా 10 రోజుల్లో, రామాయణంలో ఇప్పుడు 50 మంది పేర్లు నేను చెప్పగలను వాళ్ళు ఎవరు ఉన్నారు? సగం 25 పేర్లు చెప్పగలను ఎవరు ఉన్నారు? ఇంకా 20 పేర్లు. అంత ధైర్యం లేదా నీకు? 20 పేర్లు కూడా చెప్పలేరా? 15 పేర్లు ఎవరైనా? ఒక్క తల్లి 15 పేర్లు కూడా చెప్పలేరా? రామ పరువు నిలబెట్టమ్మా. మాదేపల్లి పరువు నిలబెట్టు తల్లి. ప్రయత్నిస్తాను. అది ప్రయత్నమే చేయాలి జీవితంలో. దశరథ మహారాజు గారు, ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారి కూతురు శాంతాదేవి. వారి పిల్లలు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు భార్య సీతాదేవి, లక్ష్మణుడు భార్య ఊర్మిళ, శత్రుఘ్నుడు భార్య సుతకీర్తి, భరతుడు భార్య మాండవి. వాల్మీకి గురువు గారు, వశిష్ఠుల వారు వీరి కులగురువు. ఎన్ని కౌంట్ చేస్తారా? 15 దాటిపోయి. సీతాదేవి తండ్రి గారు జనక మహారాజు. ఆయన సోదరుల కూతురుల్ని వీళ్ళు పరిణయం ఆడారు. ఎన్ని? 15 16? విలన్స్ చెప్పమ్మా, అంతా హీరోలు అలా చెప్పి విలన్స్ కూడా చెప్పు. రావణాసురుడు సీతాదేవిని అపహరించారు. అప్పుడు జటాయువు ముందు పోరాడింది సీతాదేవిని కాపాడడానికి. ఆ తర్వాత ఓడిపోయిన ఆయన రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత లక్ష్మణుడు రాముడు వారు వెతుకుతూ వెళుతూ ఉంటే సుగ్రీవుడు కనిపించారు. వాలి సుగ్రీవులు సోదరులు. అయితే సుగ్రీవుని రాజ్యం వాలి తీసుకొని ఆయన్ని వెళ్ళగొడతారు. ఆయనకి సహాయం చేయడానికి హనుమంతుడు రాముల వారికి సుగ్రీవుల వారికి ఇద్దరికి కన్ను కుదురుస్తారు. అప్పుడు వాలిని రాముల వారు సంహరిస్తారు. చూసారా? ఆవిడ మనం పేర్లు మాత్రం అడిగాం, రామాయణ మొత్తం చెప్పారు. అమ్మ ఎలా రండి, ఏం పేరు మీ పేరు? రాజరాజు. కుంకుపట్టు. ఇది కృష్ణుడి మాల, బృందావన మాల. జై శ్రీరామ్. 20 పేర్లు వచ్చినాయా లేవా? ఇలా మన పిల్లలు కూడా మాట్లాడాలంటే మనం లోకాభిరామాయణం మానేసి వాల్మీకి రామాయణం చెప్పాలి. అర్థమైందా అమ్మ? బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవనసుత వీర హనుమానికి. ఒక మంత్రం చెప్పేసి మీకు బ్లెస్సింగ్ ఇచ్చి నేను వెళ్తాను. చాలా అలసటగా ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రయాణం కూడా ఉంది రేపొద్దునే. ఆ మంత్రం నేను ఇంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది. మీరు అది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, రాముల వారి మీద నవ్వు వస్తుంది. నమస్కారం పెట్టండి. నడుము నిలబెట్టండి. నారాయణ నారాయణ
చేదా ఓపికే లేదా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పాలి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతులు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. రేపొద్దున పోతారు మాకు అనపత్తిలో పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ గోవిందా గోవిందా. చాలా సంతోషం. మీకు ఈ పిల్లలకి మాత్రమే నేను ఓ ప్రశ్న ఎవరైతే ఆల్రెడీ అడిగానో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాను, అడగిన వాళ్ళకి అడిగి మరి ఇస్తా. చైతన్య వాళ్ళ అమ్మగారికి నేనే పెద్ద కొడుకు లాగా అనమాట. అని వాళ్ళ ముగ్గురు లైన్ లో ఉంటారన్నమాట. ఒక ఆయన తాడేపల్లిగూడెం, ఒక ఆయన ఏలూరు, ఒక ఆయన విజయవాడ. లైన్ బాగుండలే వాళ్ళ అమ్మగారికి. అందుకని ఆవిడ ఎప్పుడు నన్ను కలవరిస్తుంటారు, నేను ఆవిడ కలవరిస్తుంటాను. అమ్మ నేను పెద్ద కొడుకుని. సో ఎప్పుడో పిచ్చారు, కానీ మాకు సమయం శివుడి వాళ్ళ అనుగ్రహించాడు. అలాగే వచ్చి అంత సౌండ్ ఎందుకు? ఫోన్ వస్తే ఊళ్ళో వాళ్ళందరూ తెలియాలి, మనకు తెలిస్తే చాలా. అందరంతే ఫోన్లో. ఆయన ఒక్కడే కాదు, ఫోన్ నా ఫోన్ ఉందనుకోండి 365 రోజులు ఎప్పుడూ సౌండ్ చేయదు. 365 రోజులు ఇది సైలెంట్. ఎందుకని? మనం వైలెంట్. అదేంటే అది కుదిరినప్పుడు ఎత్తుతాం ఫోను.